కన్నీటికి అద్దం నీ చరిత కావ్యానికి అర్థం నీ జీవిత విషపరీత విధి వంచిత విషాద సంచిత ఓ కళంకిత కళలకే అంకిత కళారంగంలో నువ్వెంతో పైకి రావాల్సిన దాన్ని పేరు డబ్బు రెండు చేతులా సంపాదించుకొని నీకు నువ్వే సాట్ అనిపించుకునే స్థాయికి ఎదగాల్సిన దానివి మహానటి కావాల్సిన దానివి అలాంటి దానివి పెళ్లి చేసుకొని ఇల్లాలు అవుతావా కళకు అంకితం కావాల్సిన దానివి నీ బావ బుద్ధ అవతారానికి బావి అవుతావా ఆ దెబ్బకి నువ్వు కోరుకున్న నట జీవితం కళాకారిణిగా నువ్వు కన్న కలలన్నీ గాలికి ఎగిరిపోతాయి నా మాట విను ఈ పెళ్లి మానుకో నమస్తే సార్ ఎవరు తల్లి క్యారెక్టర్ సార్ మీరు తీసుకురమ్మన్నారు కదా తీసుకొచ్చాను అసిస్టెంట్ డైరెక్టర్ గారు నమస్కారం స్పాట్కి తీసుకెళ్ళి వచ్చి చూస్తాను రెండమ్మా కళ షూటింగ్లో ఉంది రా అలా నెమ్మదిగా వస్తావు చంపేస్తాను నెంబర్ సరిగా పెట్టుకున్నావా నమస్తే ఏయ్ ఎవరు నువ్వు నీ పేరేమిటి కళ కొత్తగా చేరావా అంటే అంటే ఏమిటి నువ్వు యూనియన్లో మెంబర్ అని అడుగుతున్నాను యూనియన్ ఏమండి డైరెక్టర్ గారు ఈ పిల్ల అబ్బో అర్థమైందండి ఈ పిల్ల డాన్సరు కాదు మీ యూనియన్ లో మెంబరు కాదు డూప్ అండి హీరోయిన్ గారి డూపు ఆవిడ కొంచెం కాలు నొప్పి పెడితేను ఏమైందండి అబ్బో అంత కంగారు పడకండి ఆవిడకేం కాలేదు బాత్రూమ్ లో కాలు జారితే కొంచెం బెణికిందంతే అందువల్ల డాన్స్ చేయలేనంటూ క్లోజ్అప్ షాట్స్ తో సరిపెట్టుకోమన్నారు లాంగ్ షాట్స్ లో ఆవిడకి బదులు
ఈ అమ్మాయి చేస్తుంది. తప్పదు, అడ్జస్ట్ చేసుకోవాలి. అబ్బా యూనియన్ రూల్స్ ఒప్పుకోవండి. ఈ వేల్ట్కి ఎలాగోలా కానివ్వండి, తర్వాత సంగతి తర్వాత. ఓకే సారు ఓకే. రెడీ రెడీ. 1 2 3 4 1 2 3 4 1 2 3 4. ఏమిటా చేయడం? 1 2 3 4 1 2 3 4. అది అలాగే 1 2 3 4. మీరు ఇక్కడే ఉండండి, కళం ఎక్కడుందో నేను చూసి వస్తాను. ఇందాక మనం కలిసామే అసిస్టెంట్ డైరెక్టర్ గారు, ఆయన వచ్చి యాక్షన్ చేసి చూపించమంటే చూపించండి, అవసరం మందే. ఏమంటారు మేడం? దాన్ ద దాన్ ద ద ద దాన్ ద దాన్ ద ద ద ద దాన్ ద ద దాన్ ద ద దాన్ ద ద దాన్ ద. ఇది మూమెంట్. ఓకే మాస్టర్. అర్థమైందా? మీరు కూడా ఇదే చేయాలి. ఎక్కువ తక్కువ మా చెట్ట కాపు వస్తుంది. ఏమండి అంత రెడీయా? స్టార్ట్ మ్యూజిక్, స్టార్ట్ కెమెరా, రెడీ 1 2. కట్. ఓకే వెరీ గుడ్, చాలా బాగా చేశారు. కాలు బెడికిందన్నారు కదా, అందుకే చేతులతో చేయించాను. ఎలా ఉంది ఐడియా? బాగుంది మాస్టర్. మేడం, మీరు కాల్ జారేరనగానే మాస్టర్ ఎంత బెంగ పెట్టుకున్నారో తెలుసా? అందుకే స్టెప్స్ చాలా లైట్ గా కంపోజ్ చేశారు. థ్యాంక్ యూ మాస్టర్ జీ. మీరు ఇలా వచ్చి కూర్చోండి. మీరు కూర్చోండి. కూర్చోండి, ఏం పర్వాలేదు. మాస్టరు మాస్టరు నెక్స్ట్ లాంగ్ షాట్ అండి. ఓకే సార్. హార్డ్ స్టెప్స్ అయినా పర్వాలేదు, కంపోజ్ చేయండి, డూప్తో చేద్దాం. ఓకే సార్, చెప్పారు కదా, ఇక చూసుకోండి. బాగా చేయండి అమ్మా. తాడ వచ్చేస్తాను సరిగా చేయకపోతే. దగ్గర రెడీ 1 2 3 4. చూడమ్మా, ఈ సీన్లో నీ కూతురు నీ కళ్ళ ముందు చెడిపోతుంది. చెడిపోతుంది. అది నువ్వు నీ కళ్ళతో చూస్తున్నావు. అప్పుడు ఎలా ఫీల్ అవుతావు? అది అది కావాలి. నీ ఫేసులో అది నాకు కొట్టొచ్చినట్టు కనిపించాలి. చేసి చూపించు. చూడు, నెక్స్ట్ లాంగ్ షాట్. కెమెరా నా యూనిట్ వెనక పెట్టుకోండి. అమ్మాయి ఫేస్ కనపడకూడదు, డూపు, జాగ్రత్త. అమ్మాయి కళ నిన్నే ఇలారా. కళ మాస్టర్ చెప్పినట్టు చూడమ్మా, నేను చెప్పినట్టుగా చేయాలి, సరేనా? సరసిజాక్షులు జలకమాడే సమయమునని వచటకు జని. అలా చేయాలి. చేయో సరే. రెడీ? సరసిజాక్షులు జలకమాడే సమయమునని వచటకు జని. వెరీ గుడ్, చాలా బాగా చేసావు. ఇంకా పర్ఫెక్ట్గా చేయాలి, టేకులు ఇలాగే చేయాలి, సరేనా? సౌండ్ చెయ్యమ్మా, నిన్నే. 1 2. అమ్మా, స్కూల్కి టైం. ఏంటి మేకప్? ఏమ్మా? ఎవరే నీకే మేకప్ ఎవరు చేశారు? ఎవ్వరూ చేయలేదు. మరి నేనే, నాకు నేనే చేసుకున్నాను. నీకేం తెచ్చానో చూడు. మందులమ్మా, నీకు మందులు తెచ్చాను. నీకు ఇవెక్కడివే చెప్పు. మరేమో షూటింగ్ జరుగుతోంది, అందులో నన్ను చిన్నపిల్ల వేషం వేస్తావా అని అడిగారు. మా అమ్మకి మందులు కొనాలి, మీరు డబ్బులు ఇస్తే నేను వేషం వేస్తానన్నాను. వేసావా? నిజం చెప్పు, నువ్వు వేషం వేసావా లేదా? వేశాను. కళా, సేల్స్ గాలి కదా, సబ్బులు టూత్ పేస్టులు అటమ్మిటి వచ్చానో లేదో అంతలో జొయ్యమని ఒక కారు వచ్చింది. వచ్చిందా? అటు కారు, ఇటు నేను, ఇటు నేను, అటు కారు. నన్ను తప్పించుకోవడానికి కారు, కారు తప్పించుకోవడానికి నేను.
అలా ఒకరినొకరు తప్పించుకోవడానికి ఇద్దరం హోరాహోరీగా ప్రయత్నిస్తుండగా డిషూమ్! ఏమైంది? యాక్సిడెంట్. 1 2 ఏమిటది? ఆపా సరిగా చెయ్యి. సరసిదాక్షులు చేయలేవా? ముందడి కళ్ళు చూపెడతావు. రెడీ, చంపేస్తాను. రెడీ, సౌండ్, కెమెరా, రెడీ, 1 2. కట్. అద్భుతం, చాలా బాగా చేసావు. ఏంటి ఈవిడ మీ అమ్మ? మరి చెప్పవే, యాక్టింగ్ చాలా బాగా చేసింది. రేపు రేపు షార్ట్ రెడీ అవ్వాలి. నిన్ను నీ యాక్షన్ చూసి ఆనందిస్తానంటే నేనే మీ అమ్మగారిని తీసుకొచ్చాను. తల్లి క్యారెక్టర్ ఓకేనా? మామూలుకి కాదు, డబ్బులోకి. వేగరం లెమ్మను మేకప్ వేసుకోవాలి. లేవండమ్మా మిమ్మల్ని. ఒక్కసారి చూడమ్మా. అమ్మా, ఆహా, బాగా చచ్చిపోయావు. నీ ఎంత బాగా ఇంతవరకు ఎవరు చచ్చిపోలేదు. బ్రహ్మాండంగా యాక్ట్ చేసావు. లే, పాత్ర నీకే ఇస్తాంలే, లేచి నిలబడు. ఎంత బాగా నటించింది కదయ్యా, అందరూ చెప్పండి కొట్టండి. చాలమ్మా, లేచి. అమ్మా కళ్ళమ్మా, మీ అమ్మ చచ్చిపోయింది. అమ్మ చచ్చిపోయింది. ఏంటంట? ఏంటి? యాక్షన్ కాదు, నిజంగానే చచ్చిపోయింది. కళ, జరిగిందేదో జరిగిపోయింది. ఇక జరగాల్సింది. మాస్టర్జీ, మిగిలిన 3 షాట్స్ తీసి ప్యాకప్ చెప్పేసేయండి. నేను వెళ్ళొస్తాను. చచ్చిపోవడం యాక్ట్ చేయమంటే చేస్తాను, కానీ నిజంగా చావన్నా శవాలన్నా నాకు భయం మాస్టర్ గారు. అయ్యో, మేడం గారి మూడు ఖరాబ్ అయిపోతుందో ఏమో. వెళ్ళండి, త్వరగా శవాన్ని బయటికి తీసుకెళ్ళండి. మీరు భయపడకండి. మీరు భయపడద్దు మేడం, మన లోపలికి వెళ్దాం. శవాన్ని అట్టు పెట్టుకుని ఎంతసేపు ఏడుస్తావు? డైరెక్టర్ గారు చెప్పినట్టు జరగాల్సింది చూడు. డబ్బులు లేవా? లేవంటే చెప్పు, చందా వసూలు చేద్దాం. అమ్మ నాది కాదు, చందాలొద్దు. తనకి నేనున్నాను, సతీష్ ఉన్నాడు. అమ్మ చూస్తుండండి, ఇప్పుడు వస్తాను.
మేడం నువ్వు వెళ్ళు. మా అమ్మ చనిపోయింది మేడం. తెలుసు. అమ్మని దహనం చెయ్యాలి. సాయం చేయండి మేడం. చెప్పు, ఏం కావాలి? డబ్బు కావాలా? నేను చెప్పినట్టు చేస్తే కావలసినంత డబ్బు చేస్తావా? మరి చేస్తాను మేడం. చెప్పండి. మాట తప్పకూడదు. అయితే విను. మొన్న మా ఇంటి దగ్గర ఓ ప్రొడ్యూసర్ని పరిచయం చేశానే, గుర్తుందా? ఆయన దగ్గరికి వెళ్ళు, అడిగినంత తెప్పిస్తాడు. కాకపోతే ఓ చిన్న కండిషన్. చెప్పండి మేడం. వాళ్ళ తమ్ముడు నేను కావాలంటాడు, నువ్వు కాదనకూడదు. నీలో ఏం చూశాడో ఏమో ఆ ప్రొడ్యూసర్. వాడెళ్ళి వాళ్ళ తమ్ముడితో చెప్పాడట. వాడేమో నువ్వంటే పడి చేస్తున్నాడు. మంచి అవకాశం, యూజ్ చేసుకో. నీ అమ్మ దహనానికి ఏం కర్మ, దినాలకు కూడా చాలనంత డబ్బిస్తాడు ఆ ప్రొడ్యూసర్ తమ్ముడు. ఆలోచించుకో. నీకు కావాల్సిన డబ్బు, నాకు కావాల్సిన సినిమా, రెండు నీతోనే ముడిపడి ఉన్నాయి. ఏమంటావు? ఓన్లీ 5 minutes. నువ్వు కళ్ళు మూసుకుంటే పాపం కళ్ళు మూసిన మీ అమ్మ హాయిగా కాలిపోతుంది. లేదంటే నేను తప్పు చెప్పానంటావా? లేదు. పోనీ నువ్వు చేయబోయే తప్పు అనుకుంటున్నావా? కాదు. ఇక్కడ ఇదంతా మామూలు విషయమే కదా. పోనీ తప్పనుకున్నా మీ అమ్మ శవం కుళ్ళిపోకుండా ఉండాలంటే నువ్వు కుళ్ళిపోక తప్పదు. అనాథ శవం పాపం. మీ అమ్మ కోసం ఆ మాత్రం చేయలేవా నువ్వు? సరే, నేను చెప్పినట్టు నువ్వు వినకపోతే నీకొచ్చే అరకొర వేషాలు కూడా ఇప్పించను. ఈ దరిదాపుల్లో కూడా నేను రానివ్వను. ఆలోచించుకో.